కానీ ఒకటి చెప్పండి, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కానీ ఏంటి ఓటమికి కారణం? మీరు కూడా ఓడిపోయారు, పార్టీ ఓడిపోయింది, ఇక్కడ అనుకున్నంతగా సీట్లు రాలేదు. తర్వాత సరే రాష్ట్రం ఇచ్చినప్పటికీ కూడా అంటే ప్రధాన ప్రతిపక్ష స్థాయిలో కూడా లేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సీట్లు. ఇప్పుడు ఒక విషయం నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేద్దామని ఏమనుకుంటున్నానంటే, 9th డిసెంబర్ అమ్మగారు పుట్టినరోజు నాడు నేను పోయి అడుగుదాం అనుకున్నా. నా ఎంబడి అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు, ఎంపీ గారు, సికింద్రాబాద్ ఎంపీ. మేమిద్దరం కలిసి పుట్టినరోజు నాడు అమ్మగారిని అడిగినాం 10 జనపథ్లో ఆమె ఇంట్లో. నేనేం చెప్పినా అంటే, అమ్మ తెలంగాణ ఇవ్వకున్నా పర్వాలేదమ్మా, తెలంగాణ ప్రజలు చాలా మంచోళ్ళు తల్లి, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినాం, మనం ఇందిరమ్మ రాజ్యం ఇస్తామని మనం చెప్పినాం, ఇచ్చినాం కూడా. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఒక తెలంగాణ మాత్రమే మనం చేయలేకపోతున్నాం. మనం సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు, మనం యూపీఏ పార్టీస్ ఉన్నాం. అందరిని మెప్పించి ఇవ్వాలంటే జాప్యం జరుగుతుంది. అసలు 2009 కంటే ముందే ఇవ్వాలి. 2004లో మన గవర్నమెంట్ వచ్చింది, 9 కంటే ముందే ఇవ్వాలి. మనతో అలయన్స్లో ఉన్నవాడు కేసీఆర్, కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు ఆయన, నరేంద్ర, ఇద్దరు. అట్లాంటి వాళ్ళు కూడా తెలంగాణ ఇయ్యరేమో అన్న భయంతో వెళ్ళిపోయినరా, లేకపోతే ఇష్టం లేకపోయినరా తెలియదు. మొత్తానికి ఇంకా జాప్యం జరిగింది. అయినా ప్రజలు మనకే ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు చెప్దామమ్మా, అన్నీ చేసినాం, ఇది ఒక్కటి చేయలేకపోతున్నాము, సింగిల్ లార్జెస్ట్ మేము లేము కాబట్టి క్షమించండి అని మీరు అనకండి, మేమంటామమ్మా అంటే నో సర్వే. తెలంగాణ మీరు అంటే తెలంగాణ ఇవ్వడానికి అపోజ్ చేశారా? అపోజ్ చేయలేదు. ఒకవేళ నీకు ఇబ్బంది అయితే ఇవ్వద్దన్నారు. మీకు ఇబ్బంది అయితే ఇవ్వద్దమ్మా, కానీ బిడ్డలంతా చచ్చిపోతున్నారు. అంతకన్నా ముందే ఒక 10 రోజుల ముందు, వారం రోజుల ముందు నేను కేసీఆర్ని ఇక్కడ కలిసిన నిమ్స్లో. ఫాస్ట్ అంటూ డెత్ ఉన్నాడు. పోయి కలిసిన, ఏంటి నువ్వు ఇట్లా సచ్చి తెలంగాణ చూస్తావా, బతుకుంటే తెలంగాణ చూడాలన్న అంటే, లేదే సత్తన్న, ఇంకొక వారం బతుకుతానే, ఇంకొక 7 రోజులు బతుకుతానే సత్తన్న, ఈ 7 రోజులలోనే నువ్వే ఏమన్నా చెయ్యే సత్తన్న, నువ్వు అమ్మగారికి నచ్చజెప్పి ఒప్పించి ఏదో ఒక స్టేట్మెంట్ ఇప్పించేయి, నేను లేస్తా అన్నాడు. అప్పుడు నేను ఆ పుట్టినరోజు నాడు అమ్మగారికి మాట్లాడుతూ ఈ సంగతి కూడా చెప్పిన. ఆయన చావు బతుకులలో ఉన్నాడమ్మా. ఒకటి, students have come on to the streets, madam. Employees are not going to the offices. Politicians, all MLA MPs, they have resigned. Nobody is allowed to work there, madam. అంత స్థగితమైపోయింది సిచ్యువేషన్ అంతా. కాబట్టి ఇస్తారా ఇయ్యరా కన్ఫ్యూజన్ వద్దు, ఇయ్యమని చెప్పేద్దాం, క్షమించండి అని నువ్వు చెప్పకు, మేము చెప్తామన్నా, సబ్సైడ్ అయిపోతుందమ్మా అన్నట్లు నేను చెబితే, సర్వే తెలంగాణ ఈజ్ ఎ ప్రామిస్ మేడ్ టు పీపుల్. వీ హ్యావ్ ప్రామిస్డ్ దెమ్ తెలంగాణ, వీ విల్ గివ్ దెమ్ తెలంగాణ. Winning or losing the elections are not the criteria. Promise made to people is important. Come what may. అన్నట్టు చెప్పింది. అంటే మేడం, if that is the case, it should be today only, not even tomorrow. Why today అన్నది అంటే, because it's an auspicious day, madam. It's a festive day, madam. People of Telangana will keep your photograph and worship you as goddess, and your name will go in golden letters in the history of Telangana, madam. Because it is your birthday, madam. Go, I say, go, you are getting late to parliament, go, you are talking too much అన్నది నవ్వుకుంటు. And madam, with your permission, I am going to announce to the people of Telangana that today there will be a birthday gift from Ma'am Gandhi in the form of separate statehood for Telangana. Go అన్నది. అంతేగాని ఎట్లా చెప్తావు, ఇది పాలసీ మ్యాటరు, ఎట్లా డిసైడ్ చేస్తావు, ఎట్లా అనౌన్స్ చేస్తావు అని అనలే. అదే నేను చనువుగా తీసుకొని బయటికి పోయి 10 జనపథ్లో ప్రెస్ అంతా ఉంటే అక్కడ చెప్పిన. నేను అంజన్ కుమార్ చెప్తుంటే మా ఎంపీలు కూడా ఎక్కడో లైన్లో నిలబడ్డోళ్ళు, మిగతా తెలంగాణ ఎంపీలు అందరూ వచ్చిండ్రు. అన్న మేము కూడా ఉంటాము, అందరం కలిసినట్టే చెబుదామంటే, రండ్రా పోయి చెప్పండి అని అప్పుడు నేను చెప్పిన. తెలంగాణ ప్రజలకు శుభవార్త, ప్రత్యేక రాష్ట్ర రూపంలో తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మగారు ఇస్తుంది. ఇవాళ ఆ ప్రకటన వస్తుంది, పుట్టినరోజు బహుమానం.